హలో అందరికి ఈరోజు వీడియోలోనైతే మనం అయితే ఒక చికెన్ సెంటర్కి అయితే వచ్చేసాం అనమాట. ఈరోజు అయితే కోడిచానా మనం అయితే తందూరి చికెన్ లాగా అయితే కాల్చుకుందాము. చూడండి, అన్న అయితే కోడిలో అయితే ఆలాడదీస్తాడు, చూస్తున్నారు కదా. మనం అయితే కోడి అయితే తీసేసుకున్నాము. చూడండి, ఇంత కోడి అయితే ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడైతే మన స్కిన్ లాగా అయితే స్కిన్ మొత్తం తీస్తాము. ఫైనల్గా అయితే కోడి అయితే మనం చూస్తున్నారు ఎంత బాగుందో. చూడండి, మీకు అయితే చూపిస్తాను. చూడండి, కోడిజాన కాల్చుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల అనేది చూస్తున్నారు కదా, చెత్త అనేది ఉంటుంది కదా, ఆ చెత్త మొత్తం అయితే తీసిస్తాను నేనైతే. చూడండి, అన్న షాప్కి అయితే డైలీ కస్టమర్స్ అయితే మనం చికెన్ కానికని అన్న అయితే లోపల ఉన్న పొట్లు అయితే తీసేసాడు. ఇప్పుడు అది ఘాట్లు అవి పెట్టేసుకుంటున్నాడు. ఫైనల్గా అయితే మనం అయితే దానికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చేసుకున్నాను నేను. అరిటాకులు, డబ్బాయి, అలాగే చేతులు చికెన్ కూడా. చూడండి, అలాగే మనం మంట వెలిగించాలి కదా, మంటకి వెలిగించినందుకైతే కమ్మలు అయితే ఈడ్చుకొచ్చేస్తున్నాను నేను. మా వాడైతే ఒక్కడు కూడా రాలేదు, నేనే చేస్తాను మొత్తం అయితే. చాలామందికి అయితే చేసుకోవాలని ఉంటుందన్న. చూడండి, చాలా కష్టపడ్డాను వీడియో కోసం. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియో అయితే చేస్తానన్న. ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూసండి. మీకైతే మన డబ్బాలో తందూరి చికెన్ అయితే ఎలా కాల్చుకోవాలో చెప్తాను. ఒక కర్ర అయితే తీసుకున్నాను. ఆ కర్రను అయితే శుభ్రంగా అయితే మన ఒక దగ్గట్టుకోవాలి, ఎందుకంటే కోడి దానికి మనం గుచ్చుకోవాలన్నమాట. ఇప్పుడైతే కోడి తీసుకున్నాను నేను. ఆ కోడి అనేది చూస్తున్నారు కదా, కోడిజాను కోయిస్తాము. దాన్ని అయితే శుభ్రంగా అయితే మనం ఇందాక కడగలేదు కదా వాటర్, ఇప్పుడు అయితే శుభ్రంగా అయితే వాటర్ ప్యాకెట్ అయితే తెచ్చామన్నమాట. ఆ వాటర్ ప్యాకెట్లతో అయితే శుభ్రంగా అయితే కడిగేద్దాం. చూడండి, మన వాటర్ ప్యాకెట్లు అంటే మనం లాంగ్ వచ్చాం కదని ప్రతి ఒక్కరు అంటారు, వాటర్ ప్యాకెట్లో వేస్ట్ చేయకుండా అని. మనం లాంగ్ వచ్చాం అన్న వీడియో కంటే మన దగ్గర అయితే వాటర్ అయితే లేదనమాట. అందుకే వాటర్ ప్యాకెట్లతో అయితే మనం కడిగేస్తాం అనమాట. చూస్తున్నారు కదా, దానికి బ్లడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే కారం అయితే తీసుకున్నాను. కారం, అలాగే ధనియాల పొడి, అలాగే మొత్తం మసాలా అయితే మిక్స్ చేసేస్తాను చేతితో. చూడండి, మీకైతే చూపిస్తాను దగ్గరగా అయితే. చూస్తారు కదా, ఇప్పుడైతే ఉప్పు కూడా వేసేసుకున్నాను. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, లేదంటే ఉప్పు కూసిపోద్ది, తినాలనిపించదు. అలాగే అల్లం పేస్ట్ తెలుసు కదా మనకైతే, పేస్ట్ సరిపడినంత వేసుకోవాలి మనం. ఆ అల్లం పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత అయితే మనం అయితే శుభ్రంగా చేతితో అయితే మిక్స్ చేసుకోవాలి, కొంచెం వాటర్ అయితే పోసుకొని. చూడండి, మీకు అయితే చూపిస్తాను. వీడియో అయితే మీరు కూడా చేసుకుంటారు చాలామందికి ఎలా చేసుకోవాలో కూడా తెలియదు, అందుకనే నేను వీడియో అయితే చేశానన్న. పూర్తిగా అయితే వీడియో ఫుల్గా అయితే చూశాను, మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, నేనైతే కారం అయితే బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. అందులోనైతే మనం మసాలా, అలాగే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. ఇంకా చాలా వేసుకోవాలి. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను కూడా నేనైతే. ఇప్పుడు కోడి తీసుకుని కోడికి అయితే శుభ్రంగా అయితే రాసేస్తాను. బాగా అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి మనం అయితే. దీన్ని ఒక అరగంట సేపు అయితే రాసుకొని అయితే అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే దానికి కారం అనేది బాగా అయితే ఇంకుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా రాస్తాను నేనైతే. లోపల కూడా రాసుకున్నాను. కావాలనుకుంటే లోపలైతే పుదీనాకు, అలాగే కొత్తిమీర కూడా లోపల అయితే పెట్టుకోవచ్చు, కానీ మేమైతే తేలేదన్న. అలా పెట్టుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. చూడండి, మీకు అయితే దగ్గరగా చూపిస్తాను. కోడి మొత్తాన్ని అయితే మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. మొత్తాన్ని మ్యాగ్నేట్ చేసుకుని అయితే పక్కన ఉంచుకొని అయితే ఇప్పుడైతే ఎరిటాకులు అయితే తీసుకున్నాను. ఎరిటాకులు ఎందాకే కర్రగా అయితే మనం అయితే గుచ్చుకోవాలి. చూడండి, ఎందుకంటే మనం కిందనైతే చాలా మెట్టు ఉంటుంది కదా, మెట్టు అంటుకోకుండా అయితే మనం అయితే గుచ్చుకోవాలి. అరిటాకులు అయితే తీసుకొని బాగా అయితే గుచ్చుకున్నాను నేను. ఇప్పుడైతే కోడి అయితే తీసుకొని ఆ కర్రకి అయితే గుచ్చుకుంటాను. చూడండి, శుభ్రంగా అయితే గుచ్చుకోవాలి, లేదంటే మనకైతే లోపల అనేది ఉడకదన్నమాట. ఫైనల్గా అయితే మనం అయితే చూడండి ఎలా గుచ్చామో. కోడి ఉడికితే లేదు తెలియదు, కానీ కొత్త ప్రయత్నం అయితే చేస్తాం మేమైతే. చూడండి, కోడిజాన కాల్చుకోవాలంటే చాలా మామూలు విషయం కాదు అది. మరి కాలుతుందో లేదో తెలియదు, ఉడుకుతుందో లేదో తెలియదు అసలు మనకైతే. ఇప్పుడు డబ్బాయి అయితే తెచ్చేస్తాను, ఆ డబ్బాయి అయితే మూసేస్తాను. చూడండి, చూస్తున్నారు కదా, డబ్బాయి అయితే చాలా పెద్ద డబ్బాయి ఉందా, ఉడుకుతుందో లేదో ఉడుకుతుందో లేదో నమ్మకం లేదు మనకైతే. ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే కమ్మలు అందాక తెచ్చుకున్న కమ్మలు అయితే చుట్టూరు వేసుకుంటున్నాం మనం అయితే. దీని అయితే ఎంత బాగా కాల్చుకుంటే అంత అయితే బాగుంటుంది అనమాట. తందూరి చికెన్ చాలామంది చూసే ఉంటారు. ఈ చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. మన హోటళ్ళల్లో ఎక్కువ అయితే తందూరి చికెనే తింటాం, ఎందుకంటే ఆడు ఇచ్చే గ్రేవీ, ఆడు కాల్చడం అయితే చాలామందికి అయితే నచ్చుతుంది అనమాట. మనం అయితే ఇప్పుడైతే ముట్టిచ్చేస్తున్నాం. చూడండి, కమ్మలు అనేది చాలా వేడి తగిలిందన్న మనకి ఆ ముట్టిచ్చినప్పుడు అయితే. చూడండి, మంట అయితే చాలా పెద్దగా అయితే వచ్చింది.
లోపలైతే మాడిపోద్ది అనుకున్నాము, కానీ బాగా కాలింది. చూపిస్తాను మీకు దగ్గరగా అయితేని. చూడండి, మంట అయితే చాలా విపరీతంగా కాలింది. ఇవి ఎండలో అయితే మంట తగిలితే మనకి ఎంత వేడిగా ఉంటుందో తెలుసు కదా మీకైతేని. కమ్మలనేవి ఫైనల్గా అయితే మనం వేసుకున్నాం అనమాట. ఫైనల్గా అయితే మనం అయితే కాల్చుకున్నాం, మంట అయితే ఆగిపోయింది. ఇప్పుడు లోపల ఉన్న బయట ఉన్నదంతా చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళకుండా అయితే బొగ్గు అయితే బయట తీస్తాం. ఇప్పుడు అయితే తీసేస్తాం చూడండి. బాబా మాడిపోయినట్టుగా ఉంది. చూడండి, మీకు దగ్గరికి అయితే పుల్లతో తీసి కూడా చూపిస్తాను. కర్రతో గుచ్చాం కదా, కర్ర అనేది కిందన అయితే ఉడుకుందో లేదో తెలీదు, పైన అయితే మాడిపోయింది. చూడండి, ఇప్పుడైతే కాల్చుకుని చికెన్ చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే మనం టేస్ట్ కూడా చూద్దాం. టేస్ట్ అనేది వేరే లెవెల్గా ఉంటుంది కదా. దగ్గరగా చూపిస్తాను చూడండి. పీసులా ఉన్నాయి. కూడా అయితే శుభ్రంగా అయితే కాలిపోయిందన్న. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంది. చూడండి, నేను తిన్నాను కదా, చాలా అంటే చాలా బాగుందన్న. మీరు కూడా ట్రై చేయండి. డబ్బా కింద కాల్చుకోవడం అయితేని అబ్బబ్బబ్బబ్బబ్బా, టేస్ట్ అయితే వేరే లెవెల్ అన్న. సూపర్. దీని టేస్ట్ అయితే తందూరి మనం హోటల్లో తిండి కంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఫ్రెండ్స్తో కలిసి అయితే కోడిని అయితే తినేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఒక పక్కన అయితే డ్రింక్ బాటిల్ కూడా ఉన్నాయి. నేనైతే చెప్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే మనకైతే కోడి చేయని అయితేనే మా ఊడైతే కొరికేస్తాను దుమ్ములతో కూడా.